తెలుగుదేశం పార్టీ 3 రోజుల మహానాడు ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ కీలక నేతలు చేసిన ఆసక్తికర ప్రకటన ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి గెలిపించాల్సిందే అంటూ నారా లోకేష్ తేల్చేశారు. అంటే ఇప్పుడు ఓట్లేసి కూటమి పక్షానికి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన అభివృద్ధికి అంతగా అవకాశం ఉండదు అనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదు అనేటువంటి ప్రశ్న వేయకూడదంటూ తేల్చేశారు. అభివృద్ధి జరగాలంటే ఒడిశాలో బిజు జనతాదళ్ పార్టీ లాగా, గుజరాత్లో బీజేపీ లాగా వరుసగా విజయాలు దక్కించుకోవాల్సిందే అంటూ తేల్చేశారు. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్షానికి కూడా వరుసగా రాబోయే ఎన్నికల్లో కూడా విజయాలు కట్టబెడితే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నట్టుగా నారా లోకేష్ వెల్లడించేశారు. అంటే ఇప్పుడు 21 పార్లమెంట్ సీట్లు, 164 అసెంబ్లీ స్థానాలు ఏకపక్ష విజయాన్ని ఓటర్లు కట్టబెట్టినప్పటికి కూడా అభివృద్ధి సాధించడం తమ వల్ల కావడం లేదు అనేటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా? లేకుంటే అభివృద్ధి గురించి ఎవరూ ప్రశ్నించకుండా పదే పదే వరుస విజయాలు దక్కితే మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నట్టుగా చెప్పి తప్పించుకోదలుచుకున్నారా? నారా లోకేష్ మాటల్లో ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వ్యవహారమే దాగి ఉన్నట్టుగా కనిపిస్తోంది. నారా లోకేష్ తన మాటల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ వరుసగా 2 సార్లు గెలవడం వల్లే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమైందన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మరొక్కసారి అయినా కనీసంగా గెలిపిస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి చేసేదానికి ఆస్కారం ఉంటుందన్నట్టుగా ఆయన చెప్పకనే చెప్పేశారు. తద్వారా భవిష్యత్తులో ఎన్నికల ప్రణాళికల్లో, ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన ప్రధాన అస్త్రంగా మలుచుకోబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడం కోసం చంద్రబాబు కంకణబద్ధుడై ఉన్నారని, కానీ దానికి ఓటర్ల సహకారం చాలా అవసరమని, వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి విజయాన్ని కట్టబెట్టాలని, అప్పుడు మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాష్ట్రంలో అధికారం అప్పగిస్తే మొత్తం పరిస్థితిని చక్కదిద్ది సంపద సృష్టించి ప్రజలకు సంపద పంచడమే కాకుండా అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని, గతంలో ఎన్నడూ లేనంతగా బుల్లెట్లా దూసుకుపోతామని చంద్రబాబు చెప్పినటువంటి మాటలన్నీ ఒట్టి మాటలేనా అనేటువంటి అనుమానం ఇప్పుడు చాలామందిలో మొదలవుతుంది. నారా లోకేష్ కామెంట్స్ తర్వాత ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. అయినప్పటికీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి మహానాడు నుంచే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తన ప్రధాన ప్రచారాస్త్రాన్ని బయటికి తీసినట్టుగా లోకేష్ మాటలను బట్టి వెల్లడవుతుంది. దానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో మళ్ళీ గెలిపిస్తే మాత్రమే అభివృద్ధి చేయగలం, మళ్ళీ గెలిపిస్తే మాత్రమే మీకు అన్నీ చేయగలం, మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోగలం, మీకు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేయగలం అనేటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ నేతలు ముందుకెళ్ళబోతున్నట్టుగా మహానాడు స్పష్టం చేసింది. మరి దీన్ని జనం ఎలా స్వీకరిస్తారు? 5 ఏళ్లకోసారి అధికారం అప్పగిచ్చినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటల్ని కట్టుబడి పరిపాలన చేయాల్సినటువంటి నేతలు వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే మాత్రమే ఇప్పుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోగలం అని చెప్పడాన్ని జనం హర్షిస్తారా, లేకుంటే జనం దాన్ని తిరస్కరిస్తారా అన్నది చూడాల్సినటువంటి అంశం.